అయితే చెన్నమల్ల చైతన్య అన్ననైతే కరీంనగర్ లో ఉన్నటువంటి జనాల మన్ననలను పొందుకుంటా అబ్బా చైతన్య సార్ అంటే మామూలుగా ఉండదు. సార్ ఒక మాట చెప్పినా ఒక స్పీచ్ చెప్పినా కూడా చాలా మంది చెవులు నిక్కబడుచుకుని మరీ వింటారు. నారక్కపేట నుండి వరంగల్ జిల్లా నుండి కరీంనగర్ జిల్లాలో అడుగుపెట్టినాం. కరీంనగర్ జిల్లాలో అడుగుపెట్టినప్పుడు శాతవాహన యూనివర్సిటీ అనేది డ్యామ్ కింద ఉండేది. ఆంధ్ర నాయకుల యొక్క పెత్తనం అనేది విపరీతంగా చెలరైపోతుంది, పెట్టరైపోతుంది. ఉడుకు నీళ్లు వస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడక, ఉడుకు బువ్వలా చెయ్యి పెట్టక ఊదుకొని తింటివి కొడక, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడక, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడక. మిమ్మల్ని కూడా కొంచెం మంది బెదిరించడం కానీ, బెదిరింపు కాల్స్ రావడం కానీ, లేదంటే పోలీస్ స్టేషన్లకు తీసుకుపోయి టార్చర్ చేయడం కానీ ఇట్లాంటివి కూడా బాగా జరిగినాయి. నన్ను చంపే ప్రయత్నం చేశాను, కానీ నేను ఎంత కష్టం ఏంది ఏం కథ దూరం చేసిన ఆడపిల్లలను సాయంత్రం పూట 5:30-6 గంటలకు వాళ్ళు. ఇప్పుడు ఏర్పడ్డటువంటి ఈ కొత్త తెలంగాణ అని చెప్పాలి. ఎందుకంటే నీళ్ళ కోసం, నిధుల కోసం, నియామకాల కోసం అయితే చాలా మంది విద్యార్థులు బలిదానాలు మనమైతే అన్ని చూసినామన్నా. మరి ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి జనము ఒక దొంగ చేతుల అధికారం అప్పచెప్తే ఈనాడు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎందుకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వము ఏదైతే ఉన్నదో అది కాంగ్రెస్ ప్రభుత్వము. ఇలా నువ్వు ఇందిరమ్మ ఇళ్ళని పెట్టినావు. ఇందిరమ్మ ఇళ్ళని పెడితే నేనే స్వయంగా చెప్తున్నా మీ స్టూడియో నుంచి వెళ్ళి, కరీంనగర్ జిల్లాలో మానకొండూరు మండలంలో ఒక వెల్లి అనే గ్రామంలో గొర్రెల స్కామ్ అని చెప్పేసి, దాని తర్వాత వేరే స్కామ్ అని చెప్పేసి ముదిరాళ్ళకి ఇస్తానన్నది, దాని తర్వాత ఎస్సీలకు ఇస్తానన్నది. ప్రజల నుంచి పుట్టుకొచ్చిన మనిషి కాదు ఆయన, యాక్సిడెంటల్ సీఎం. తెలంగాణ రాష్ట్రము మొత్తం అప్పుల కుప్ప లెక్క తయారు చేసి కేసీఆర్ రెస్ట్ తీసుకుంటాడు, ఫామ్ హౌస్ కే అంకితమైండు. ఇంట్లో కూర్చొని పరిపాలిస్తే నడవదు. తగ్గట్టుగా కేసీఆర్ చేసినట్టుగా ఎవరు కూడా రారు, అది రాలేరు, చేయలేరు ఆయన. ఎందుకంటే ఒక విజన్ ఉన్నటువంటి, వాస్తవానికి గాడ్ ఫాదర్ ఇన్ తెలంగాణ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.